యాజ్ ఎ రైటర్‌గా మీకు అంటే సాహిత్యం పరంగా 19వ ఏట నుంచి రాయడం మొదలుపెట్టానని అన్న మీరు, మనం అందులో నిష్ణాతులం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరిని ఫాలో అవ్వడమో, ఒక రచన మనకి నచ్చటమో, ఇంప్రెస్ అవ్వడమో ఉంటది. అలా ఈ రైటింగ్ వెనక మీకున్న రోల్ మోడల్ ఎవరు? ఒక రైటర్‌గా మీరు మొదటి దశలో ఉన్నప్పుడు ఎవరి రచనలు ఎక్కువగా చదివేవారు? మీ చిన్నప్పుడు ఫేవరెట్ నేను 11వ ఏట ఎందుకు రాశానంటే, ఒక ఇంట్లో పనమ్మాయి పనిచేస్తుందనుకోండి. ఆ అమ్మాయి పిల్లవాడు నా ఏజు ఒకటే. వాడి ఏజు నా ఏజు. వాడెందుకు వచ్చి అక్కడ కూర్చుని ఆ పని చేయాలి, నేను స్కూల్‌కి ఎందుకు వెళ్ళాలి అన్న హ్మ్. ఒక భయంకరమైన ఆలోచన కలిగి నేను నిద్రపోవడం మానేశాను. నన్ను స్కూల్‌లో ఏదో ఎస్సే రాయమంటే నేను కథ రాసేశాను. మేడం అంటే ఆ ఏజ్‌లో ఆ సంఘటన పట్ల అంత అవేర్‌నెస్ రావడం అనేది నిజంగా గొప్ప విషయమే మరి. మొదటి నుంచి నేను భావుకుడినేనండి. ఏదో నాటికలో లైన్ కూడా రాశాను. భావుకుడు తొందరగా భావుకుడని. దానివల్ల ఏంటంటే కిటికీ కూడా మొత్తం బాగుతూనే ఉంటుంది. ఓకే. అయితే స్కూల్‌లో నాకొక మేడం గారు ఉండేవారండి. ఆవిడ పేరు జూలియట్ మేడం గారని ఒక ఆవిడ. షీ వాస్ ఎన్ ఆంగ్లో ఇండియన్ బెంగుళూరులో. ఆవిడ కంటే ముందర ఇంకో టీచర్ ఉండేవాడు. ఆయన పేరు చెప్పకూడదు నేను. ఆయన నేను ఏం రాసినా నాకెప్పుడు జస్ట్ పాస్ మార్క్స్ వేసి పంపించేవాడు. అయితే నేను ఇబ్బంది పడేవాడిని. నేను ఇంత బాగా రాస్తాను కదా! ఎందుకు ఇలా ఇంగ్లీష్‌లో ఇలా ఈ జూలియట్ అనే ఆవిడ వచ్చింది. ఇప్పుడు కాపీ బుక్‌లు అందరికి ఇచ్చేస్తారు కదా! హోంవర్క్ చేసి వచ్చిన తర్వాత అలా అందరికీ ఇచ్చి నా ఒక్కటి పక్కన పెట్టింది. చచ్చానురా బాబు ఇవాళ ఈవిడ కూడా నన్ను ఏదో గోడ కుర్చీ వేస్తుంది అనుకున్నా. కాదు. హూ ఈస్ దిస్ బాయ్ అంది. శ్రీపతి రామ అంది. ఆవిడ శర్మ అని పలకలేదు ఆవిడ. టక్కన లేచాను. కమ్ హియర్ అంది. అని అప్పుడు చెప్పింది. దిస్ బాయ్ రైట్స్ ఓన్లీ ది ఆన్సర్ అండ్ నథింగ్ ఎల్స్. 4 లైన్‌లో మొత్తం చెప్తాడు. అలాగే ఉండాలి లాంగ్వేజ్ అని నన్ను పొగడ్డం మొదలుపెట్టింది. అప్పుడు బచ్చగాళ్ళకి తెలీదు గానీ నాకప్పుడు ఐ హ్యాడ్ దిస్ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇట్ వాస్ ఎ రివీలింగ్ ఎక్స్‌పీరియన్స్. యార్ ఇంత డిఫరెన్స్ ఉంటుందా ట్రీట్మెంట్‌లో అని. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇందాక మీరు అడిగారు. ఎక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే, ప్రేమ్‌చంద్ కథ ఒకటి ఉంటుంది. 'బడే ఘర్ కి బేటీ' అని. తర్వాత 'కఫన్' అని ఒక అద్భుతమైన నవల ఉంది. 'బడే ఘర్ కి బేటీలో' చిన్న కథ ఏం లేదు అది. ఒక పెద్దింటి అమ్మాయిని ఒక ఇంట్లో చివరి అబ్బాయికి చేస్తారు. వీళ్ళది పేదరికంలో మరి రైతులు వీళ్ళు. బట్ వీడు కొద్దిగా చదువుకున్నాడు కదా అని పెద్దింటి అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన జాయింట్ ఫ్యామిలీలో రోజు గొడవలే. మామూలే. ఒకరోజు ఈ అమ్మాయి వల్ల గొడవ అవుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ దాన్ని సొల్యూషన్ తీసుకొచ్చి ఏం లేదు పని మర్చిపోండి అంతా అని చెప్పేసి చేస్తూ ఇది ఎండ్ చేసేస్తాడు కథ. అక్కడ లాస్ట్‌లో ఒక లైన్ రాస్తాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఏమనుకున్నారు అంటే బడే ఘర్‌కి బేటియా ఐసీ హోతీ హై అంటారు. పెద్దింటి పిల్లలు ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారని నేను చెప్పలా రచయిత. గొప్ప రైటర్ ప్రేమ్‌చంద్. అప్పుడు మేడం నన్ను అడిగారు హిందీ మేడం అక్కడ క్లాస్‌లో. ఇది సుఖాంతమా? దుఃఖాంతమా? ఏం చెప్తాం? అందరూ సుఖాంతం కథ సుఖాంతమే. దుఃఖాంతం అండి అన్నాను నేను. నువ్వు ఒక్కడివి ఉల్టా చెప్తావెందుకు? ఏంటి నీతో ప్రాబ్లమ్ అని చెప్పి నన్ను చెప్పు ఎందుకు దుఃఖాంతం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నేను స్టేజ్ మీదకి వచ్చి చెప్తానండి అని. చాలా పొట్టిగా ఉండేవాడిని. ఓహ్! అంటే సరే ఇక్కడ రా వెళ్ళాను. ఈ దుఃఖాంతం అండి. ప్రేమ్‌చంద్ ఏం చెప్పదలుచుకున్నాడంటే పోట్లాటలన్నీ పావర్టీలో ఎక్కువ ఉంటాయి. ఇట్స్ ఎన్ ఐరనీ. పెద్దింటి అమ్మాయి వచ్చినా కూడా ఆ అమ్మాయి పోట్లాట చాలా ఈజీగా సృష్టించింది. ఈజీగానే క్లోజ్ చేసేసింది. తప్పెవరిది? అంటే పావర్టీలో ఉన్న వాళ్ళకి అది చేత కాదనా? వాళ్ళు కొట్లాటల్లోనే ఉంటారనా? ఆ ప్రశ్న సమాజానికి వదిలేశాడు ప్రేమ్‌చంద్ అన్న. ఆవిడ కూడా ఆలోచించదగ్గ విషయమే. ఆవిడేమందంటే నువ్వు ఈ చెప్పింది రాసుకురాగలవా రేపు అంది. మీరు ఆవిడకి క్వెషన్ మార్క్ వదిలేశారు. అలాగే నాకు తర్వాత ఇంకొకటండి నాకేమనిపిస్తుందంటేనండి ఆ కాలంలో పెద్దవాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారండి. దే నెవర్ అబ్జెక్టెడ్. మనం మీ చిన్నప్పుడు కూడా చూసుంటారు స్కూల్‌లో నాన్ డీటెయిల్ అని ఒకటి ఉండేది. అవును. ఇప్పుడు ఎవరు చదువుతున్నారండి నాన్ ఇప్పుడు డీటెయిల్? ఉందో లేదో కూడా తెలీదు. అసలు నెక్స్ట్ క్లాస్‌లోకి వెళ్ళేటప్పుడు నాన్ డీటెయిల్స్ అన్నీ కొనుక్కొచ్చాక ముందర అవన్నీ చదివేసేవాళ్ళం ఆ సెలవుల్లో. అవును. కొన్ని కథల రూపంలో బాగుండేవి. భలే ఉండేది. అండ్ అలా లైబ్రరీకి వెళితే ఏం చదవాలనిపిస్తే ఏది చూస్తే అది తీసుకుని చదివాం కానీ నువ్వు ఇది చదువుకుని ఎవరు చెప్పలా. ఇవాళ అది కాదు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సహజంగా స్వాతంత్ర్యంతో రాసే రచయితలు ఎంత తక్కువ మంది అయిపోయారో, స్వతంత్రంగా చదివేవాళ్ళు అంత తక్కువ మంది అయిపోయారు.
అవును. ఆల్మోస్ట్ నిల్. ఇది నాకు పనికి వస్తుంది అంటే అది తీసి రీసెర్చ్ కోసం చదువుతానేమో కానీ, అరే ఇది చాలా మంచి బుక్, ఇది చదివితే నాకేమైనా ఉపయోగం అన్నా, లేదంటే అందులో ఒక ఎంటర్టైన్మెంట్ అని ఎక్కడ చదివామండి? ఎవ్వరు చదవట్లా. మనకు అలా లేదు. ఆ క్రెడిట్ పెద్దవాళ్ళకి చెందుతుంది. అరే నోరు మీరు ఇది పక్కన పెట్టు, ముందర చూసుకో చదువు అని ఎప్పుడు అలా. ఇవాళ పేరెంట్స్ అది కాదు కదా. సో ఐ పిటీ ది జనరేషన్.